మదిరలో రేపు జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయింది. వర్షాలతో సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వేదికను హైదరాబాద్కు మార్చారు. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సు నిర్వహిస్తారు. ఇక్కడ నుంచే సీఎం రేవంత్ రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. ఆ విషయం ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆర్థిక మంత్రి గారు కూడా వస్తున్నారు మదర్ నుంచి బయలుదేరి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే రేపు లాంచింగ్ హైదరాబాద్లో శిల్పకళా తరుణంలో లాంచ్ చేసి వాతావరణాన్ని బట్టి ఈ మదర్ నియోజకవర్గంలో సమావేశాన్ని భట్టి గారి ఆలోచనకు అనుగుణంగా 9 రోజుల్లో ఎప్పుడైనా సరే ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడానికి ఆయన గారిని అడిగి దాని ప్రకారంగా ముందుకెళ్దాము. మనం డేట్ అనౌన్స్ చేశాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 9వ తారీఖున 9,000 కోట్లు 30వ తారీఖునే జూన్ మాసంలోనే మొదలుపెట్టేద్దాము. ఇది 9 రోజుల ప్రక్రియ కాబట్టి వాతావరణం అనుకూలిస్తే ఏదో ఒక రోజున భట్టి గారు అనుకూలమైనటువంటి తేదీకి ఇక్కడ బహిరంగ సభ జరుపుకోవడానికి ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ముందుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక.